ఇదివరకు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ అయినా అప్పుడు జనతా పార్టీగా ఉండేది అంతకుముందు. ఇవన్నీ జాతీయ పార్టీలు. ఈ నాయకులు ఇక్కడ ఏదన్నా చెప్పినా, ఇక్కడికి సంబంధించినటువంటి అంశాల మీద నిర్ణయం తీసుకోవాల్సింది అక్కడ. అక్కడేమో నార్త్ ఇండియన్ లీడర్స్ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ దాని మీద అవగాహన ఉండదు. వాళ్ళ పాలసీకి అనుగుణంగా ఇక్కడ వీళ్ళనేదో నార్మల్‌గా చూసేటటువంటోళ్ళు. ఓ రకంగా బి గ్రేడ్, సి గ్రేడ్ కింద చూసేవాళ్ళు మన నాయకులు. అది మన దక్షిణాదే కాదు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకి కారణమైంది. మన రోడ్డెయ్యాలా, మన దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టాలి, మనకు సంబంధించినటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఎవడో నార్త్ ఇండియా ఎవడో ఓకే చేసేదేంటి అన్నటువంటి ఒక ఆత్మగౌరవ నినాదాలే ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకైనా, బీహార్‌లో ఆర్‌జేడీకైనా, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకేలైనా, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అయినా, తెలంగాణలో బీఆర్ఎస్ అయినా, ఇట్లాగా పుట్టుకొచ్చినటువంటి, పెరుగుతున్నటువంటి సందర్భాలు. అయితే భారతీయ జనతా పార్టీ ఇందులో రెండవ కోణాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇలాంటి ప్రాంతీయ పార్టీలు మొదట ప్రాంతీయ ప్రజల ఆకాంక్షల కోసమే ప్రారంభమైనయి. కానీ క్రమంగా తమ అధికారాన్ని నిలుపుకోవడం కోసం అధికార లాలసతతో తమ కుటుంబ పార్టీల కిందన మారిపోయింది. డీఎంకే కుటుంబ పార్టీ. ఏఐడీఎంకే కుటుంబం లేదు కాబట్టి ఆగిపోయింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి వచ్చినటువంటి పార్టీని. బీఆర్ఎస్ కుటుంబ పార్టీని, ఆళ్ళ కుటుంబమే లీడ్ చేస్తారు. సమాజ్‌వాదీ కుటుంబమే. ఆర్‌జేడీ కుటుంబమే. ఇట్లాగా కుటుంబ పార్టీలు అన్నటువంటి పాయింట్‌ని జనంలోకి బలంగా తీసుకెళ్ళగలిగేది. అదే మార్పుకి కారణమైనటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్‌లో మార్పైనా, బీహార్‌లో మార్పైనా, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే లాంటి వాళ్ళని పక్కన పెట్టినా, ఇట్లాగా క్రమంగా జరిగింది. ఇప్పటికి బలంగా ఉన్నటువంటిది తృణమూల్ కాంగ్రెస్ ఒకటి కనబడుతుంది. తమిళనాడులో స్టాలిన్ ఒకడు కనబడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఒకళ్ళు కనబడుతున్నారు. లేకపోతే జగన్ కనబడుతున్నాడు. తెలంగాణలో కేసీఆర్ కనబడుతున్నాడు. వీటిట్లలో కేవలం ఒక 5, 6 పార్టీలు మాత్రమే దేశంలో. ఒకప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 15, 20 ప్రాంతీయ పార్టీలు. లైక్ దేవగౌడ వాళ్ళ పార్టీ కావచ్చు. అప్పట్లో ఏఐడీఎంకే కూడా స్ట్రాంగ్‌గానే ఉండేది. ఇట్లా అనేక ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్‌గా ఉండి వీళ్ళందరూ కలిపి తృతీయ ఫ్రంట్‌లో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు లాంటోళ్ళు మోడీకి తగ్గారు అంటే తృతీయ ఫ్రంట్‌కి వాళ్ళ ఆప్షన్ లేదు. అవకాశం లేదు. అదే సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ అట్లా కుటుంబ పార్టీ కాదు. ఇట్లాంటి వేరియేషన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబ ప్రాంతీయ పార్టీలను కంట్రోల్ చేయడంలో 90% సక్సెస్ అయింది. ఇంకా 10% ఉంది. వాటిటి విషయంలో వాళ్ళని ఇటు పక్కకి తీసుకొస్తారా? వీళ్ళే అటుకు మళ్ళుతారా? అన్నదే తేలాల్సి ఉంది.